ఆర్టీడీ సంస్థకు హోంశాఖ అనుమతులు ఇచ్చింది. ఆర్టీడీ పేరుతో అనంతపురం జిల్లాలో వైద్య సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ సంస్థపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏడాది క్రితం ఎఫ్సీఆర్ఏ అనుమతులను కేంద్రం నిలిపివేసింది. ఆరోపణలపై పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ విచారణ జరిపింది. మత మార్పిడులకు పాల్పడలేదని రాష్ట్ర ప్రజాప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి, సీఎం పర్యవేక్షణతో కేంద్ర హోంశాఖ ఎఫ్సీఆర్ఏ అనుమతులు మంజూరు చేసింది. ఆర్టీడీకి విదేశీ నిధులు పొందే అవకాశం కల్పిస్తూ కేంద్రం లైన్ క్లియర్ చేసింది. అనంతపురం జిల్లాలో ఆర్టీడీ సంస్థకు హోంశాఖ అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆర్టీడీ పేరుతో అనంతపురం జిల్లాలో వైద్య సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా తెలుసుకుందాం. రామాంజనేయులు, డీటెయిల్స్ ఏంటి? ఆశ, ప్రస్తుతానికి అనంతపురం జిల్లాతో పాటు అనేక కరువు ప్రాంతాల్లో పేద ప్రజలకు ఒక మినీ గవర్నమెంట్ లాగా అవతరించి విద్యా, వైద్యము, గృహ నిర్మాణము, క్రీడా రంగము, తర్వాత రైతులకు సంబంధించి అనేక సబ్సిడీ సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీటీ సంస్థకు గత అనేక రోజులుగా ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకోకుండా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఇన్ని రోజులుగా కూడా అనేక పోరాటాలు, ఆందోళనలు కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఆర్టీటీకి ఖచ్చితంగా ఎఫ్సీఆర్ఏ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిని, అమిత్ షాని కలిసి విన్నవించడం జరిగింది. ఇందులో నారా లోకేష్ తో పాటు చంద్రబాబు మంత్రులందరూ కూడా సమిష్టిగా వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ పర్మిషన్ వచ్చినట్టుగా కూడా అధికారికంగా ఒక ప్రకటన వచ్చింది. దీంతో మొత్తం కరువు ప్రాంతాల్లో ఆర్టీటీకి రెన్యువల్ అనుమతి రావడంతో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. అనేక మంది ప్రజలు, రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పర్మిషన్ రావటంలో ప్రధానంగా ఒక 3-man కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర విన్నవించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్టీటీకి సహకరించడం జరిగింది. అయితే మతపరమైనటువంటి కొన్ని అంశాల మీద కేంద్ర ప్రభుత్వము అనుమతులకు సంబంధించి అడ్డంకం చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రధానంగా నారా లోకేష్ నాయకత్వంలో అనేక సార్లు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఆర్టీటీకి సేవలను కూడా దాదాపుగా వివరిస్తూ అనేక కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం పనిచేస్తున్నట్లు, ప్రధానంగా విద్యా, వైద్యంలో అనేక సేవలు అందించినట్టు, క్రీడా రంగంలో కూడా అనంతపురం జిల్లాలో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడా మైదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీటీ ఇన్నేళ్లుగా చేస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడం జరిగింది. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజలతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కృతజ్ఞతని వ్యక్తం చేస్తున్నారు.